నాడే వినిపిస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. నాడే వినిపిస్తుందా? క్లారిటీ ఉందండి. నేను మొబైల్లో చేస్తున్నాను, ల్యాప్టాప్ లో పిక్చర్ కొట్ట రావట్లేదని. హ్యాపీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెరీ వెరీ హ్యాపీ మార్నింగ్. శుభోదయం. ఈ ప్రకృతి నుంచి శుభోదయం గురుదేవ్. అనేక అనేక శుభ సంపదలు పొందుతున్నందుకు ప్రకృతి మాతకు, విశ్వమాతకు అందరికీ కృతజ్ఞతలు. మనం మన ప్రతిజ్ఞలోకి వెళ్దాం. ఎవరైనా చేయిస్తారా? అందరికి రావాలి అనేదే నా ఉద్దేశం. నోటికి వేరే ఏదైనా కొత్త వాళ్ళు మొన్న చేసిన వాళ్ళు కాకుండా. సతీష్ గారు జయ గురుదేవ్. చేస్తున్నాను గురుదేవ్. మొన్న చేసిన వీరేనా? అవును, నేనే. ఉందండి, మరి వేరే ఏమన్నా చూద్దాం. ఓకే గురుదేవ్. నోటికి రావాలని ఓకే, 1 minute. చదివేయండి, పర్లేదు. చదువుతున్నాను గురుదేవ్. వేరే వాళ్ళకి చెప్తున్నా, చూసి చదివేయచ్చుగా, పర్లేదు. ఓకేనండి. ఎవరైనా స్టార్ట్ చేయండి, ఎవరైనా పర్లేదు. జయ గురుదేవ్ చదువుతున్నాను. ఈ సమాజంలోని కాదు ప్రతి అలా కదండి, మాకు స్టార్టింగ్ నుంచి రండి. స్టార్టింగ్ నుంచి ఓకేనండి. గుండె మీద చేయబెట్టుకుని అందరూ నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాను. విశ్వ నియమాలు అర్థం చేసుకొని విశ్వసమ్మతమైన జీవితాన్ని గడుపుతాను. ఈ ప్రపంచమంతా ఆ విశ్వమాత యొక్క స్వరూపంగా భావిస్తున్నాను. సంపూర్ణ ఐశ్వర్యంతో మరియు ఆరోగ్యంగా ఉండడం నా హక్కుగా భావిస్తాను. నేను ఈ సమాజంలోని ప్రతి మనిషి పట్ల ప్రేమభావాన్ని కలిగి ఉంటాను. ఇతర జీవుల పట్ల కారుణ్యాన్ని కలిగి ఉంటాను. నా లక్ష్యాలు సాధించే శక్తి నాలోనే సంపూర్ణంగా ఉన్నదని విశ్వసిస్తున్నాను. నాకు అన్ని వేళలా సహకరిస్తూ నేను చేసే ప్రతి పనిలో విజయాన్ని అందిస్తున్న విశ్వమాతకు సదా కృతజ్ఞతలు
తెలియజేస్తూ ఉంటానని తెలియజేస్తూ ఉంటానని త్రికరణ శుద్ధిగా శుద్ధిగా ఆ విశ్వమాత సాక్షిగా ఆ విశ్వమాత సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ ఆల్. మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. నిన్నటి రోజు క్లాస్లో మనము థాట్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్, బిలీఫ్స్, యాక్షన్స్, ఈ 4 మన వైబ్రేషన్ని, ప్రత్యేకించి మన మనీ వైబ్రేషన్ని డిసైడ్ చేస్తాయని చెప్పుకున్నాం. ఈ మన వైబ్రేషన్ని మనం ఆడిట్ చేసుకుంటూ వెళ్తున్నాం. మన థాట్స్ ఏంటి, ఎలా ఉన్నాయి, మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మన బిలీఫ్స్ ఏంటివి, యాక్షన్స్ ఏంటివి. ఈ ప్రాసెస్లో మీకు ఎవరికైనా చిన్న నెగిటివ్ ఎమోషను, అంటే నెగిటివ్ థాట్ ఏమైనా ఉన్నా వెంటనే అది మీరే కరెక్ట్ చేసుకోండి. మనం పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఫీలింగ్స్ కూడా మనం కరెక్ట్ చేస్తాం కాబట్టి దాంతో మనం రీప్లేస్ చేసుకోండి. మీకు ఎవరికైనా ఇబ్బంది అనిపించింది అనుకోండి, నన్ను ఒకసారి అడగండి, ఈ ఫీలింగ్ నాకు ఉంది, లేకపోతే ఈ బిలీఫ్ నాకు ఉంది, నాకు దాన్ని ఛాలెంజింగ్ క్వశ్చన్ లేకపోతే దాన్ని సవాల్ చేయడం ఎలాగా అని అడిగారంటే నేను మీతో డిస్కస్ చేస్తాను. కాబట్టి మనం నెగిటివ్ థాట్స్తో స్టార్ట్ చేసాం. నెగిటివ్ థాట్స్ ఎటువంటివి? రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్ ఈజ్ మనీ, నెవర్ గివ్ సాటిస్ఫాక్షన్, మనకి సంతోషాన్ని ఇవ్వదు, పీపుల్ ఎప్పుడు దురాశతో ఉంటారు, డబ్బు ఉన్న వాళ్ళు. తర్వాత మనీ ఏదో కంపల్సరీ కావాలి కాబట్టి మనం సంపాదించాల్సి వస్తుంది. ఇవన్నీ కొంచెం పాజిటివ్ థాట్స్ ఏంటంటే వీటన్నింటిని పక్కన పెట్టి వీటిలో ఏమైనా మీకున్న మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి ఆలోచనలు ఏంటంటే డబ్బు వల్లే మనకు ఈ సమాజంలో ఒక సెక్యూరిటీ, ఒక స్టెబిలిటీ వస్తుంది. మనం ఎటువంటి గోల్స్ అయినా అచీవ్ చేయాలన్నా మనకు డబ్బు ఉండాల్సిందే. ఇతరులకు సహాయపడాలన్నా సరే మనకు డబ్బులు కావాలి. ఈ సమాజంలో వెల్త్ అనగానే దాన్నే మనం సక్సెస్ కింద చూస్తాం. సక్సెస్ఫుల్ గా ఉన్నారు ఒక వ్యక్తి అనగానే డబ్బు సంపాదించిన సక్సెస్. అది ఏ మార్గంలో బిజినెస్ చేసావా, ఉద్యోగం చేసావా, ఏం చేసావా అని అవసరం లేదు. మన క్యారెక్టర్ ఎంత మంచిగా ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ సమాజంలో. అలాగని క్యారెక్టర్ మనకు అవసరం లేదని మనం చెప్పాం, కానీ డబ్బు సంపాదించిన వాడే సక్సెస్ అని సమాజం నమ్ముతుంది. సమాజంలో నియమం అంతే, దాన్ని మనం అంగీకరిస్తున్నాం. మనం ఏ విధంగా వ్యక్తిగతంగా ఎదగాలన్నా మనకు డబ్బే కావాలి. మన కోరికలు తీర్చుకోవాలన్నా, మన కళలు సాకారం చేసుకోవాలన్నా మనకు డబ్బులు ఉండాల్సిందే. కాబట్టి డబ్బుతో లేనిదంటూ ఏమి లేదు ఇక్కడ. డబ్బుతో మనం 99% మనకు కావాల్సిన అన్ని డబ్బుతో కొనుక్కోవచ్చు. మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా డబ్బుతో 99% డబ్బుతో మనం తీర్చుకోగలం. డబ్బులతో ఏం అవ్వదు, డబ్బులతో మనం సుఖాలు పొందలేము అనేది తప్పు. డబ్బులతో 99% తీసుకోగలం. ఇది ఆత్మజ్ఞానం లాంటివి తప్పిస్తే, మన సాధన చేయాలి తప్పిస్తే మిగిలిన అన్ని కూడా మనం డబ్బుతోనే మనం సాధించుకోగలం. కాబట్టి నెక్స్ట్ ఫీలింగ్స్ కు మనం చూడాలి. ఇప్పుడు ఫీలింగ్స్ మనం చూస్తున్నాం. ముందు నేను నెగిటివ్ ఫీలింగ్స్ చెప్తాను, పాసిబుల్ గా నెగిటివ్ ఫీలింగ్స్ ఏముండొచ్చు అని. స్ట్రెస్ ఓవర్ ఫైనాన్షియల్ మ్యాటర్స్, డబ్బులు చెప్పగానే ఒక ఒత్తిడికి గురవడం. ఇది నాకు కూడా ఉండేది బాగా ఎక్కువగా. డబ్బులు అనగానే ఒక నెగిటివ్ ఫీలింగ్ లోకి వెళ్ళిపోతారు. దానికి లెక్కలు చెప్పలేను, లెక్కలు ప్రాపర్ గా మెయింటైన్ చేయలేను, గుర్తు పెట్టుకోలేను, ఏమైందో చెప్పలేను. మనీ మ్యాటర్స్ అంటే నాకు కొంత అసహనం. ఇది మాకు ఎక్కువ ఉండేది అనమాట. స్ట్రెస్ ఓవర్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీరు ఎంతమంది ఉందో నాకు తెలియదు. అది నెగిటివ్ ఎమోషన్, దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి. ఆ నెగిటివ్ ఫీలింగ్ ఉండకూడదు. తర్వాత అసూయ, హూ హ్యావ్ ఇట్, ఎవరైతే డబ్బు ఉన్నవారో వాళ్ళని చూస్తే ఒక అసూయ, ఒక జలస్ లాంటివి ఉండడం. ఇది చాలా చాలా ప్రమాదం. ఇది ఉండొచ్చు, ఎందుకంటే మనం కష్టపడి ఎంత కష్టపడినా మనకు డబ్బులు రానప్పుడు వేరే వాడికి కొంచెం తేలిగ్గా ఏ పని చేయకుండా హాయిగా కూర్చొని డబ్బులు వస్తున్నాయి అంటే అతని పట్ల ఖచ్చితంగా అసూయ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మానవ సహజమే. దీన్ని మనం ఎక్కువగా మరి బ్యాడ్గా చూడక్కర్లా. ఉంటే మనం అంగీకరిద్దాం, దాన్ని రివర్స్ చేద్దాం, రివర్స్ ఫీలింగ్స్ తోటి. తర్వాత ఫైనాన్షియల్ స్టెబిలిటీ పట్ల ఒక భయము, అభద్రతా భావనలు. ఎట్లా నా జీవితం ఏంటి, ఎలా చేయాలి, ఒక ప్లానింగ్ లేదు, డబ్బులు రావట్లేదు, ఏంటి నా పరిస్థితి అని. తర్వాత హోప్లెస్నెస్, ఒక నిస్సహాయత, ఏం చేయాలో తెలియని స్థితి డబ్బు పట్ల. డబ్బు అనగానే ఒక పెద్ద సమస్య, ఆ సమస్యను గుర్తుకు రావడం మనకు. తర్వాత డిప్రెషన్ డ్యూ టు డెట్స్, అప్పుల్లో కూరుకుపోయాము అని, అప్పులు ఎక్కువ చేశామని,
ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా డబ్బుల పట్ల ఉన్నటువంటి నెగటివ్ ఫీలింగ్స్, థాట్స్ అయినా కదా ఫీలింగ్స్ వస్తున్నాయి. ఈ నెగటివ్ ఫీలింగ్స్ కాకుండా మనం అలవాటు చేసుకోవాల్సిన పాజిటివ్ ఫీలింగ్స్ ఏంటంటే ఏం ఉండాలి అంటే, మీకు ఏమైనా ఉంటే అవి నోట్ చేసుకోండి. ఈ ఫీలింగ్ నాకు ఉంది, ఈ నెగటివ్ ఫీలింగ్ ఉంది, ఈ పాజిటివ్ ఫీలింగ్ ఉంది, అనాలిసిస్ బాగా వస్తుంది మనకి. మనము కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఇది పాజిటివ్ ఫీలింగ్ టువర్డ్స్ మనీ. వెరీ కాన్ఫిడెంట్ అంటే డబ్బు పట్ల, ఆ సంపాదన పట్ల కానీ, మనీ హ్యాండ్లింగ్ పట్ల కానీ, మనీ స్పెండింగ్ పట్ల కానీ చాలా కాన్ఫిడెంట్ గా ఉండాలి. తర్వాత ఎంపవర్మెంట్ ఫీల్ అవ్వడం, డబ్బులు ఉండడాన్ని ఒక ఎంపవర్మెంట్ గా ఫీల్ అవ్వడం. నేను పవర్ఫుల్ పర్సన్, ఎందుకు మనం మోర్ పవర్ టు యూ, మోర్ పవర్ టు యూ అని మనం విష్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం ఎంపవర్ అవ్వాలి అనేది మనం గోల్ పెట్టుకొని వస్తారా. మనం అంబిషనే ఎంపవర్మెంట్. ఇక్కడ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కాదు, ఓవరాల్ గా మన జీవితంలో మనం ఎంపవర్ అవ్వాలి, మన పవర్స్ పెరగాలి అనేది మనకు ఉద్దేశం. కాబట్టి డబ్బుల ద్వారా ఆ ఎంపవర్మెంట్ మనం ఫీల్ అవుతున్నాం అంటే అది పాజిటివ్ ఫీలింగ్ మనకు ఉండాలి. డబ్బులు చూసి మన దగ్గర ఉన్న డబ్బులు చూసి మనం పాజిటివ్ గా ఫీల్ అవ్వాలి. తర్వాత సాటిస్ఫాక్షన్ అండ్ ప్రైడ్ అంటే ఒక ఒక సంతృప్తి, ఒక గర్వం ఉండాలి. మనం డబ్బు చూసి, మన యొక్క ఆస్తులు చూసి చాలా తృప్తిగా, గర్వంగా ఫీల్ అవ్వగలగాలి. తర్వాత జనరాసిటీ ఉండాలి. మన దగ్గర ఉన్న డబ్బులకి ఒక అంటే మనం చారిటీకి ఇవ్వడము, లేని వాళ్ళ సహాయం చేయడము, ఇది కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్. కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు మనందరినీ అలా ఒకే ఘాట్లో కట్టక్కర్లేదు కానీ చాలా చారిటీ చేస్తూ ఉంటారు. డబ్బున్న వాళ్ళు చారిటీ చేయకపోతే ఈరోజు దేవాలయాల్లో అన్నదాన సత్రాలు కానీ, రకరకాల సేవా కార్యక్రమాలు ఎలా నడుస్తుంటాయి, వాళ్ళందరూ ఇవ్వబట్టే కదా. కాబట్టి జనరాసిటీ ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ అందరికి తెలిసిందే కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత అనే ఫీలింగ్ ఎప్పుడు నరాల్లో ఉండాలి. డబ్బులు ఉన్నాయి అంటే డబ్బులకి, మనకు డబ్బుల పట్ల కృతజ్ఞత ఉండాలి. మనం ప్రాక్టీస్ చేసే మన బేసిక్ కాన్సెప్ట్ ఇది. మనకు నరాల్లో ఆ కృతజ్ఞత భావం ఉండి తీరాల్సిందే. తర్వాత కంటెంట్మెంట్, జీవితంలో తృప్తి ఉండాలి. డబ్బుల పట్ల తృప్తిగా ఉండాలి. తర్వాత రిలీఫ్ ఫ్రమ్ ఇన్సెక్యూరిటీ, డబ్బు పట్ల ఎటువంటి ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం ఉన్నా దాని నుంచి లేకుండా ఉండాలి. అంటే డబ్బు చూడగానే మనకు అభద్రతా భావం పోవాలి. డబ్బులు తలుచుకోగానే మనం కొంచెం సెక్యూర్డ్ గా ఫీల్ అవ్వాలి. ఆ తర్వాత మన సేవింగ్స్, మన ఏమైనా స్టాక్స్, షేర్లు ఏమైనా కొని ఉంటే, మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా చేసి ఉంటే, లేకుంటే అటువంటి ఏదైనా సేవింగ్ బాండ్స్ ఏమైనా కొని ఉంటే వాటిని చూడగానే మనకు మంచి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇవన్నీ కూడా పాజిటివ్ ఫీలింగ్స్ టువర్డ్స్ మనీ. నా మోస్ట్ ఇంపార్టెంట్ బిలీఫ్స్, ఈ నమ్మకాలే మనల్ని నడిపిస్తూ ఉంటాయి. డబ్బు పరంగానే కాదు, జీవితంలో ప్రతి విషయం పట్ల, చదువు పట్ల, రకరకాల విషయాల పట్ల మనకు ఉన్నటువంటి నమ్మకాలే మనల్ని నడిపిస్తూ ఉంటాయి. ఈ నమ్మకాలు అనేటివి చిన్నప్పటి నుండి రకరకాలుగా మనం ఇంట్లో ఉన్న వాతావరణం గురించి కానీ, స్కూల్లో ఉన్నటువంటి వాతావరణం నుంచి కానీ, సమాజంలో ఉన్నటువంటి వాతావరణం నుంచి కానీ మనకు తెలియకనే సబ్ కాన్షియస్ లెవెల్లో వచ్చి పేరుకుపోయి ఉంటాయి. ఈ నమ్మకాలు మనం కాదని లేవు, అటువంటి స్థితిలో ఉంటాయి. ఇవి మనల్ని మన డబ్బు విషయంలో మనల్ని డబ్బు అట్రాక్ట్ చేయడంలో మనల్ని డిసైడ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు సహజంగా ఉండేటటువంటి నెగటివ్ బిలీఫ్స్ టువర్డ్స్ మనీ ఏంటంటే, మనీ ద్వారా సంతోషం రాదు అని కొంతమంది బలంగా నమ్ముతూ ఉంటారు. డబ్బు సంతోషాన్ని ఇవ్వదు. డబ్బు వస్తువులను కొంటుంది తప్పిస్తే ఆ వస్తువుల ద్వారా ఆనందాన్ని డబ్బులు ఇవ్వదు అని నమ్ముతూ ఉంటుంది. తర్వాత మేనేజింగ్ మనీ ఇస్ డిఫికల్ట్, మనీని మేనేజ్ చేయడం చాలా డిఫికల్ట్, అది కష్టం, అది కొంతమందికే సాధ్యం అని నమ్మడం. మనీ పీపుల్ని చెడుగా తయారు చేస్తుంది, బ్యాడ్ గా తయారు చేస్తుంది. మనీని తయారు చేసేది అక్కడ వ్యక్తి కాదు. అంటే వాస్తవం ఏంటంటే డబ్బు కోసం వ్యక్తులు ఇలా మారుతున్నారు, అది వ్యక్తిగతం. అంతేగాని డబ్బులు ఎలా తయారు చేసిందంటే ఎంతవరకు కరెక్ట్. ఈరోజు మొబైల్స్ వచ్చినాయి, ఇవన్నీ చేస్తున్నాం. మొబైల్స్ లో ఏదైనా సైబర్ క్రైమ్ చేశాడు అనుకోండి, మొబైల్స్ వల్ల క్రైమ్ జరిగింది అంటే ఎలా కుదురుద్ది. మొబైల్స్ ని వాడుకొని వాడు అలా చేశాడు, అది వ్యక్తిగతమైనటువంటి విషయం. తర్వాత సమ్ పీపుల్ క్యాన్ బికమ్ రిచ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. కొంతమంది రిచ్ అవ్వలేరు జీవితంలో, ధనికులు ధనికులు అవ్వలేరు. అంటే కొంతమంది అంతే, అంటే బై పుట్టుకలోనే, బై బర్త్ కొంతమంది అంతే. కొంతమంది ధనికులుగా ఎప్పుడు అవుతారు, అంటే రిచ్ బికమ్ రిచర్, పూర్ బికమ్ పూరర్ అని అంటాం కదా, అదనమాట. అంటే నేను పేదవాడిని కాబట్టి ఇంకా పేదవాడినిగా ఉండిపోతాను, ధనికుడు ఎప్పుడు ధనవంతుడు అవుతాడు అని అనుకోవడం. అంటే అందులో కూడా మైండ్ సెట్ లో అది, అందులో వాస్తవం ఏంటంటే రిచ్ బికమ్ రిచర్, పూర్ బికమ్ పూరర్ లో పూర్ మైండ్ సెట్ తో పుట్టినవాడు పూర్గానే ఉండిపోతాడు. రిచ్ గా పుట్టినవాడు రిచ్ మైండ్ సెట్ సహజంగా వస్తుంది కాబట్టి వాడు రిచ్ అవుతూనే ఉంటాడు. ఈ మైండ్ సెట్ మారకపోతే అలాగే ఉంటుంది కూడా. యూ మస్ట్ బికమ్ అన్ఇథికల్ టు బికమ్ రిచ్. నువ్వు రిచ్ గా అవ్వాలంటే ఏంటి,
నువ్వు అనలిటికల్ కావాలి. చూడండి, మనకు కూడా మన ఉద్యోగంలో ఒకడికి మంచి ఎదుగుదల వస్తూ ఉంటది, ప్రమోషన్ వస్తూ ఉంటది. మనం ఏమంటాం, వాడు అన్ని రకాలుగా చేస్తున్నాడు కాబట్టి ఎదుగుతున్నాడు. వాడికి ప్రమోషన్ వచ్చిందనుకోండి, వాళ్ళ బాస్ని వీడు వెళ్ళి ఏదో ప్లీజ్ చేశాడు, వీడేదో తాయిలాలు ఇచ్చాడు, వీడేదో మేనేజ్ చేశాడు కాబట్టి వాడికి వచ్చింది. లేకుంటే వాడికి డబ్బులు బాగా వస్తున్నాయి అనుకోండి, వాడు అటువంటి పనులు చేస్తే వస్తాయి. అంటే దాని అర్థం ఏంటంటే వాడు అనెతికల్ గా అయిపోవాలి, ఇది డబ్బు సంపాదించాలంటే. కాబట్టి డబ్బు సంపాదించిన వాళ్ళందరూ కూడా అనెతికల్ ఫెలోస్. తర్వాత మేనేజింగ్ మనీ ఈజ్ ఏ స్ట్రగుల్. జీవితంలో చాలా కష్టమైంది, స్ట్రగుల్ చేయాల్సింది, ఒక యుద్ధం చేయాల్సింది ఏంటంటే డబ్బు సంపాదించడం. డబ్బు సంపాదించడం అంటే స్ట్రగ్లింగ్ ఇంకోటి లేదు. ఇవన్నీ కూడా నెగిటివ్ ఫీలింగ్స్. ఇది నెగిటివ్ ఫీలింగ్స్ అంటారు. మీలో ఎవరికైనా ఇది ఒకటి కానీ రెండు కానీ ఉంటే మీరు చేయాల్సింది ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏం మాకు చెప్పక్కర్లేదు, మీరు హానెస్ట్ గా మీకు మీరే అనాలిసిస్ చేసుకొని, మనకు తెలియకనే ఉంటాయి కొన్ని, డీప్ గా ఆలోచించేయండి. ఇప్పుడు దీన్ని ఛాలెంజ్ చేయాలి. దీనికి ఒక ఛాలెంజ్. ఏంటి ఛాలెంజ్ అంటే, ఇది నిజంగా కరెక్టేనా? నేను నిజంగా నమ్ముతూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనీ మేక్స్ పీపుల్ బ్యాడ్ అని నేను నమ్ముతూ ఉండొచ్చు. నేను నమ్ముతున్నా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనీ వచ్చిన తర్వాత నేను నా సమాజంలో చూసి ఉండొచ్చు. నేను అంతవరకు డబ్బులు లేకుండా ఉంటాడు, బాగానే ఉంటాడు, మంచి విలువలు ఎథిక్స్ మాట్లాడుతూ ఉంటాడు. సడన్ గా వాడికి డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చిన తర్వాత మనుషుల్ని పట్టుకోవడం మానేస్తాడు, వాడికి గర్వం తలకెక్కుతుంది, ఎవరితో మంచిగా మాట్లాడు. ఇప్పుడు నాకేమనిపిస్తుంది, సో డబ్బు వచ్చిన తర్వాత వీడు తయారయ్యాడు కాబట్టి ఎవరు తయారు చేశారు, డబ్బులు తయారు చేసాయి. తప్పులేదు అనుకోవడంలో. ఇలాంటి సంఘటనలు 2-3 చూసాను అనుకోండి, నేను ఫిక్స్ అయిపోతాను, ఖచ్చితంగా డబ్బు వస్తే ఇలా అయిపోతారు, డబ్బే ఇలా తయారు చేస్తుంది, నేను ఫిక్స్ అయిపోవచ్చు. నా అనుభవం అంతే. కాబట్టి తప్పేం కాదు. కాబట్టి మనం అటువంటి నమ్మకాన్ని డెవలప్ చేసుకున్నాము అంటే మనకు ఏదో లాజిక్, మనకు అనుభవం జీవితంలో జరిగి ఉంటుంది. కానీ దాన్ని మనం మార్చుకోవాలి. అది తప్పు, అది కరెక్ట్ కాదు అటువంటి నమ్మకం. ఎందుకు కాదు అంటే, ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి విషయాలే. డబ్బు పట్ల వ్యక్తులు మారుతున్నారు తప్పిస్తే డబ్బు వాళ్ళని మార్చట్లేదు. డబ్బు కోసం అది వాళ్ళ క్యారెక్టర్ లో ఇప్పుడు మనం ప్రశ్నించాల్సింది ఏంటంటే, ఇది ఎంతవరకు నిజం, ఇది ఎంతవరకు వాస్తవం. బాగా గుర్తుపెట్టుకోండి, మనం నమ్ముతున్నవన్నీ కూడా సత్యాలు కావు. మనం నమ్ముతున్నవన్నీ కూడా సత్యాలు కావు. కేవలం మనం నమ్ముతున్నాము కాబట్టి అది సత్యం అనుకుంటున్నాం. మనం నమ్ముతున్నాము కాబట్టి అది సత్యం అని అనుకుంటున్నాం. కాబట్టి అది నిజంగా సత్యాలు కావు. ఇదే కాదు, చాలా నమ్మకాలు, చాలా నమ్మకాలు మనలో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్యం కాదు. అందుకే అది నమ్మకం. నేను నమ్ముతున్నాను అంటే దాని అర్థం ఏంటి, అది సత్యం 90% సత్యం అయి ఉండదు. నేను నమ్ముతున్నాను కాబట్టి అది సత్యంలో నేను భావిస్తున్నాను. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, మన నమ్మకాలన్నీ కూడా మనం నమ్ముతున్నాం కాబట్టి అది సత్యం అవుతుంది. కాబట్టి అది సత్యం కానవసరం లేదు. ఇప్పుడు మనం పాజిటివ్ బిలీఫ్స్ మనం కల్టివేట్ చేసుకోవాల్సినటువంటి పాజిటివ్ బిలీఫ్స్, మనం ఇలా క్వశ్చన్ చేయాలి దాన్ని. మన సబ్ కాన్షియస్ మైండ్కి మనమే క్వశ్చన్ ఇవ్వాలి. ఇది నిజమేనా, అందరూ ఇలాగే ఉంటారా, ఖచ్చితంగా ఉంటుందా, అన్ని చోట్ల ఇలాగే ఉంటుందా, యూనివర్సల్ బిలీఫ్ ఇదేమన్నా అని క్వశ్చన్ చేస్తే దానికి సమాధానం ఇలాగే ఉండదు. అప్పుడు ఆ బిలీఫ్ ఆటోమేటిక్ గా డిసపియర్ అయిపోతుంది. పాజిటివ్ బిలీఫ్స్ ఏంటంటే, మనీ ఈజ్ ఏ రిసోర్స్. ఇది నమ్మకం. మనకు ఉండాల్సినటువంటి, మనం కల్టివేట్ చేసుకోవాల్సినటువంటి నమ్మకాలు ఏంటంటే, మనీ ఈజ్ రిసోర్స్. మనం బిజినెస్ లో కూడా చెప్తాం, ఫ్యాక్టర్స్ ప్రొడక్షన్ అని 4 ఉంటాయి. అంటే మనీ, లేబరు, ఇవన్నీ ఉంటాయి, క్యాపిటల్ ఇవన్నీ ఉంటాయి కదా. అందులో క్యాపిటల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రిసోర్స్. డబ్బులు ఎప్పుడు కూడా రిసోర్స్, వనరులు, ఆర్థిక వనరులు. కాబట్టి మనీ ఈజ్ ఎ రిసోర్స్, అలా ఫీల్ అవ్వాలి మనం. మనీ ద్వారా మనకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది. మనీ ద్వారా మనకు బర్డెన్, ఇందాక చెప్పినట్టు బర్డెన్, స్ట్రగుల్, స్ట్రెస్ ఇలా రావు. డబ్బులు వచ్చినప్పుడు మనకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది. అదే రావాలి మనకు, డబ్బులు అనగానే మనకు అది రావాలి. నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ ఇస్ వైజ్. అంటే ఎడ్యుకేషన్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా వైజ్. అంటే ఎడ్యుకేషన్ లో పెట్టే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ అనే అనాలి. ఇప్పుడు మీ పిల్లలకు వాళ్ళ చదువుల మీద పెడుతున్నారు, లక్షలు పెడుతున్నారు, దట్ ఇస్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్. ఎప్పుడైతే మనకి ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్ ఉంటుందో, అది అంతంతులు 10 అంతులు అవుతుందో, జీవితకాలం మనకు పెరిగి మనకి అది రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో మీరు చేసే మీ టైము, మీ మనీ కూడా ఇన్వెస్ట్మెంట్ కింద లెక్క. ఇది కూడా ఎడ్యుకేషన్ కింద వస్తుంది. అంటే మనము మనీ పట్ల ఒక స్కిల్ ని, ఒక రైట్ యాటిట్యూడ్ ని డెవలప్ చేసుకునే ఒక ప్రోగ్రామ్ ఇది. తర్వాత మనీ బ్రింగ్స్ ఫ్రీడమ్. మనీ ద్వారా మనకు స్వతంత్రం వస్తుంది, దాన్ని మనం ఆర్థిక స్వతంత్రం అంటున్నాం. ఇదే కాదు, చాలా స్వతంత్రం. అంటే ఒక ఎంప్లాయీగా ఉంటాడు, ఒక లేబర్ గా ఉంటాడు, వాడికి వర్క్ లో కూడా స్వతంత్రం ఉండదు.
అదే ఎంటర్ప్రినర్ అయ్యాడు అనుకోండి, వాడు ఓన్ బిజినెస్ అనుకోండి, ఒక ఇల్లు కట్టించే బిల్డర్ ఉంటాడు, ఒక మేస్త్రి ఉంటాడు. ఎవరు స్వతంత్రంగా ఉంటారు? బిల్డర్ స్వతంత్రంగా ఉంటాడు. మేస్త్రి పొద్దు నుంచి సాయంత్రం పని చేస్తూ ఉండాలి. బిల్డర్ అలా వచ్చి చూసుకుంటూ వెళ్ళిపోగలడు. కాబట్టి స్వతంత్రం డబ్బుల వల్ల మనకు వస్తుంది. అంతేకాకుండా మనం నమ్మాల్సింది ఏంటంటే మనీ ఈజ్ పవర్. మనం ఎప్పుడైతే మనం ఎంపవర్ మోర్ పవర్ టు యూ మనం ఎంపవర్ అవ్వాలి అంటున్నామో, సో మనీ ఈజ్ ఎ పవర్. మనకు ఆ పవర్ ఇచ్చేది మనీ. కాబట్టి మనీ ఈజ్ ఎ పవర్. అంతేకాదు మనీ ఈజ్ పీస్. మనీ ఉన్నప్పుడు మనం శాంతిగా ఉంటాం, మనం హాయిగా ఉంటాం, స్ట్రగుల్ అవ్వము. సో మనీ వల్ల మనకు పీస్ వస్తుంది. కాబట్టి మనీ ఈజ్ పీస్. అంతేకాదు మనీ ఈజ్ గాడ్. మన సనాతన ధర్మం చెప్పేది ఏంటంటే డబ్బు అనేది లక్ష్మీ స్వరూపం. కాబట్టి డబ్బులు గాడుతో సమానం, దేవుడు మన కళ్ళకు అద్దుకొని తీసుకుంటాం. కాబట్టి అదే గౌరవాన్ని, అదే ప్రేమను భగవంతుడికి, లక్ష్మీదేవికి ఎటువంటి గౌరవం మనం ఇస్తామో, ఎటువంటి ప్రార్థన చేస్తామో, డబ్బుని ఆవిడ యొక్క స్వరూపంగా, ఆవిడ యొక్క అంశగా మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం కల్టివేట్ చేసుకోవాల్సినటువంటి పాజిటివ్ బిలీఫ్స్. తర్వాత ఇప్పుడు మనకి యాక్షన్లోకి వెళ్దాం. మనం డబ్బుల పట్ల చేస్తున్నటువంటి యాక్షన్స్ ఏంటి? నెగిటివ్ యాక్షన్స్ ఏం చేస్తాం? నెగిటివ్ యాక్షన్స్ ఏంటంటే అవాయిడ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎప్పుడు చేయం. ప్లానింగ్ అంటూ ఉండదు. మంత్లీ ఎంప్లాయీ కావచ్చు, నెలకు నాకు ఇంత వస్తుంది, నాకు ఈ స్పెండింగ్ ఉంది, నేను ఇలా ప్లాన్ చేసుకోవచ్చు, చీటీ వేసుకోవచ్చు, ఇన్సూరెన్స్, ఒక ప్లానింగే ఉండదు. రావడం, ఏదో ర్యాండమ్ గా ఖర్చులు పెట్టుకోవడం, అయిపోవడం. ఒక ప్లానింగ్ చేయడు. తర్వాత కంపల్సివ్ షాపింగ్ అని ఒక ఇది ఉంది, ఒక యాటిట్యూడ్. కంపల్సివ్ షాపింగ్ అంటే షాపింగ్ చేయడం సరదాగా వెళ్ళి, సరే సూపర్ మార్కెట్కి వెళ్తాడు, ఏదో డిమార్ట్కి వెళ్తాడు, ఒక 2000 రూపాయల సరుకులు కావాలి, కొనుక్కొని రావచ్చుగా, 5000 రూపాయలు బిల్ చేస్తాడు. ఇది కంపల్సివ్ షాపింగ్. అక్కడ ఏదో ఉందని, ఆఫర్ ఉందని కొనియడం, మనకు అవసరం లేకపోయినా. అంటే గ్రాసరీస్ ఎలాగో వాడతాం, ఈ నెల కాదు వచ్చే నెలలో వాడతాం, ఇబ్బంది లేదు. కానీ కొన్ని వస్తువులు ఆఫర్ లేకపోయినా కొనియడం. చెప్పులు ఉంటాయి, 4 జతలు ఉంటాయి, ఏదో 20% డిస్కౌంట్ ఇచ్చాడు కదా అని 5వ జత కొనియడం. ఇవి కంపల్సివ్ షాపింగ్ అంటాం. ఇటువంటి యాక్షన్స్ అన్ని కూడా నెగిటివ్ యాక్షన్స్ టువర్డ్స్ మనీ. అలా మనం చేయకూడదు. తర్వాత ఈజీ అంటే అప్పు చేయడంలో ఒక కంఫర్ట్ ఫీల్ అవడం. అప్పులు చేయడంలో కంఫర్ట్ ఎప్పుడు మనకు ఉండకూడదు, అది పాజిటివ్ కాదు. అప్పు చేయడానికి మనం హెసిటేట్ చేయాలి, అప్పు చేయడానికి మనం డిస్కరేజ్ చేయాలి. అప్పుతో మనకి ఎప్పుడు కంఫర్ట్ వచ్చిందో ఇంకా అప్పటి నుంచి మనకు అప్పు చేయడం రొటీన్ అయిపోతుంది, అలవాటు అయిపోతుంది, డెట్ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి అప్పు చేయడం మనం ఎప్పుడు కూడా మనం డిస్కరేజ్ చేయాలి. అటువంటి యాక్షన్ నెగిటివ్ యాక్షన్ అది. తర్వాత నెగ్లెక్ట్ సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ సేవింగ్ మన జీవితంలో పెద్ద నెగ్లెక్ట్ చేయడం, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం. కనీసం చీటీ కూడా వేయకపోవడం. చీటీ ఉండదు, ఇన్సూరెన్స్ ఉండదు, ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక షేర్ కొనము, ఇటువంటి ఏమీ లేకుండా ఉండవు. ఇగ్నోర్ బిల్స్ పేమెంట్ మీద పెద్ద శ్రద్ధ ఉండదు. ప్రతి నెల ఇంకా వాళ్ళు ఫోన్లు చేసి 2-3 సార్లు ఫోన్ చేసి బిల్స్ పే చేయమంటే చేయడం తప్పిస్తే, మనకి రాగానే ముందు పేమెంట్స్ ప్రాపర్ గా చేద్దాం, బిల్స్ పేపర్ చేద్దాం అన్న ఇది ఉండదు. తర్వాత షార్ట్ కట్ మెథడ్స్ వెతకడం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డబ్బు పట్ల ఎప్పుడైతే మనం మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాం, డబ్బు పట్ల ఎప్పుడైతే షార్ట్ కట్ మెథడ్స్ వెతుకుతున్నామో, అంటే లాటరీ టికెట్ కొనడం, ఈ విజువలైజేషన్ అప్లై చేద్దాం, లేకపోతే ఐపీఎల్ బెట్టింగ్ చేద్దాం, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ మనం అప్లై చేద్దాం, మనకు వచ్చేస్తుంది అని ఎవడైతే అనుకుంటున్నాడో, వాడిలో తెలియకనే ఉన్నటువంటి బిలీఫ్ ఏంటో అంటే చాలా లోతైన విషయం. వాడి సెల్ఫ్ వర్త్ లేదు అని వాడు నమ్ముతున్నాడు. నేను డబ్బు సంపాదించడం నాకు అంత శక్తి లేదు, కాబట్టి నేను లాటరీ ద్వారానో ఐపీఎల్ ద్వారా సంపాదించాల్సిందే అని వాడు నమ్ముతున్నాడు. వాడు ఖచ్చితంగా నమ్ముతున్నాడు. సెల్ఫ్ వర్త్ లేని వాడికి డబ్బులు ఎలా వస్తాయి? వాడికి అంత శక్తి లేదని వాడే నమ్ముతున్నాడు. లేకుంటే ఈజీ మనీకి ఎందుకు వెళ్తున్నాడు? షార్ట్ కట్ మెథడ్స్. ఈ షార్ట్ కట్ మెథడ్స్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనీ తేలిగ్గా, బేవర్స్గా, లంచం ద్వారా, ఏదో ఇతరత్ర బెట్టింగ్ల ద్వారా రావాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్లకు సెల్ఫ్ వర్త్ లేదు. వాడు డబ్బు సంపాదించడంలో వాడు క్యాపబిలిటీ లేదు వాడికి అని వాడు నమ్ముతున్నట్టే. వాడికి తెలియదు ఈ విషయం కూడా, అలా నమ్ముతున్నాడు. తర్వాత ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్. ఇది ఇండిసిప్లిన్ అంటే ఖర్చులేంటి, మనకు వచ్చేది ఏంటి, ఈ లెక్క లేకుండా ప్రతి నెల మైనస్లో ఉండదు. ఖర్చులు అంతే ఉంటుంది, 50,000 వస్తే 50,000 ఖర్చు పెడతాడు, కానీ మైనస్లో ఉంటాడు. అంటే 20,000 రూపాయలు ఆల్రెడీ అప్పు చేస్తాడు. నెక్స్ట్ మళ్ళీ 50,000 రూపాయలు రాగానే ముందు 5,000 రూపాయలు అప్పు తీర్చేసి ఈ 30,000 ఖర్చు పెట్టేస్తాడు. మళ్ళీ ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ 20,000 షార్టేజ్ వస్తుంది, మళ్ళీ 20,000 అప్పు తీసుకుంటాడు. సో ఇండిసిప్లిన్, ఒక డిసిప్లిన్ ఉండదు. తర్వాత రిస్కీ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, చాలా చాలా రిస్కీ ఇన్వెస్ట్మెంట్.
ఏదైతే రిస్క్ దానిలో ప్రాపర్ అనాలిసిస్ లేదు. రిస్క్ చేయొచ్చు, రిస్క్ చేస్తే రిటర్న్స్ వస్తాయి. మనకు బేసిక్ ఫార్ములా ఏంటంటే రిస్క్ రిటర్న్ రెండు ఉంటాయి. రిస్క్ చేయనప్పుడు రిటర్న్స్ వస్తాయి. మంచి రిస్క్ షేర్ కొన్నాం అనుకోండి, రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, తగ్గే అవకాశాలు కూడా అంతే ఉంటాయి. అందుకే దాన్ని రిస్క్ అన్నాం. కానీ ఎటువంటి అనాలిసిస్ లేకుండా రిస్క్ చేస్తాడు ఇది, ఒక ప్రాపర్ అనాలిసిస్ ఉండవు. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పాజిటివ్ యాక్షన్స్ ఏంటి? డబ్బు విషయంలో ఏం చేయాలి అంటే ఒక బడ్జెట్ క్రియేట్ చేయాలి. క్రియేట్ బడ్జెట్ కంపల్సరీ ఉండాలి. మనకు వచ్చేది ఎంత, మనం ఎంత పెడుతున్నాం, ఇంటికి ఎంత, గ్రాసరీకి ఎంత, అద్దె ఎంత, పాల బిల్ ఏంటి, ఇంక ఇతర బిల్స్ ఏంటి, మనం ఎంత పే చేస్తున్నాం, మనకంటే ఒక బడ్జెట్ ఉండాలి. తర్వాత సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మన లైఫ్ లో సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ తప్పనిసరిగా ఉండి తీరుతుంది. తర్వాత యూజ్ వైజ్లీ, మనం ఉన్న డబ్బుని వైజ్ గా ఇన్డిసిప్లిన్ గా కాకుండా వైజ్ ఇన్వెస్ట్మెంట్, వైజ్ స్పెండింగ్ చేయాలి. మైండ్ఫుల్ స్పెండింగ్ అని కూడా అంటాం. మైండ్ఫుల్ స్పెండింగ్, నువ్వు స్పెండ్ చేస్తున్నప్పుడు, ఖర్చు పెడుతున్నప్పుడు బుర్ర ఉపయోగించాలి. ఇది కరెక్టా కాదా, ఇది నాకు అవసరమా లేదా అన్న ఆలోచనతో చేసేది మైండ్ఫుల్ స్పెండింగ్. తర్వాత మనీ హ్యాండ్లింగ్, మనీని ఫిజికల్ కరెన్సీని హ్యాండిల్ చేయడం చాలా తేలిగ్గా ఉండదు. ఒక బ్యాగ్ లో పెట్టేసి నువ్వు అప్పచెప్పడం లెక్కలు అంటే చాలా కంఫర్ట్ ఫీల్ అవ్వాలి. తర్వాత వేరే వాళ్ళకి మనం చెప్పాలి. ఏమని? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి వేరే వాళ్ళకి మనం చెప్పగలుగుతున్నాం. ఎప్పుడన్నా చెప్పాము అంటే మనం దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అనుకుంటాం. నాయన ఇలా ప్లాన్ చేసుకో, మీ ఇంట్లో మీ పిల్లలు కానీ, బంధువులకు కానీ, మిత్రులకు కానీ ఇలా ప్లాన్ చేసుకో, ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసుకో, ఇలా కొంచెం సేవింగ్ చేసుకో, చిన్నప్పటి నుంచి ప్రారంభం చేయి సేవింగ్స్, పెద్ద అయిన తర్వాత నీకు మంచి డబ్బులు వస్తాయి. ఇది చెప్పడం, వేరే వాళ్ళు మనం చెప్తున్నాము అంటే మనం దానికి విలువ ఇస్తున్నాము అని అర్థం. తర్వాత సీకింగ్ అడ్వైజ్, ఎవరన్నా ఫైనాన్స్ గురించి లేకుంటే ఏదైనా మంచి ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎవరైనా వచ్చారు, వాళ్ళని ఏమన్నా టిప్స్ అడగడం. సార్ ఎలాగండి, మేము ఎలా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలండి, ఈ ఇన్సూరెన్స్ ఏ ఇన్సూరెన్స్ వల్ల మనకి ఎక్కువ లాభం వస్తుంది, ఒక ఐడియా చెప్పండి, మనల్ని సలహా అడగడం అలాంటి వాళ్ళు. తర్వాత మనం ఫైనాన్షియల్ గోల్స్ పెట్టుకోవడం. కంపల్సరీ ఫైనాన్షియల్ గోల్ ఉండాలి. నేను ఈ నెలకి లేకుంటే ఈ సంవత్సరానికి, ఒక 5 సంవత్సరాలకి, ఒక 10 సంవత్సరాలకి నేను ఎంత సంపాదించాలనుకుంటున్నాను, ఒక గోల్, ఫిక్స్డ్ గోల్. అది అప్పుడప్పుడు దాన్ని రివ్యూ చేసుకుంటూ ఉండాలి. ఆ గోల్ ఏమన్నా తగ్గించుకోవడం, పెంచుకోవడం చేద్దామా, మన కెపాసిటీ పెరిగింది అనుకోండి, ఆ గోల్ కూడా మనం పెంచుకోవాలి. ఈ విధంగా ఫైనాన్షియల్ గోల్ ఒకటి ఉండాలి కంపల్సరీ ఒక వ్యక్తి. సరే, ఇవన్నీ కూడా పాజిటివ్ యాక్షన్స్ టువర్డ్స్ మనీ. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు, మీకు నేను చెప్పిన పాజిటివ్ యాక్షన్స్ లో ఎన్ని చేస్తున్నారు, పాజిటివ్ బిలీఫ్స్ ఎన్ని ఉన్నాయి, పాజిటివ్ ఫీలింగ్స్ ఎన్ని ఉన్నాయి, పాజిటివ్ థాట్స్ ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ కలిపి మన మనీ ఫ్రీక్వెన్సీ అంటాం. మన మనీ ఫ్రీక్వెన్సీ ఎంత ఉందంటే అంత ఉంది. మీకు ఇప్పుడు నేను చదివినటువంటి లిస్ట్ లో ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ, థాట్స్ కానీ ఉంటే దాన్ని అవాయిడ్ చేసి నేను చెప్పినటువంటి పాజిటివ్ ఫీలింగ్స్, యాక్షన్స్, థాట్స్ కల్టివేట్ చేసుకోండి వాటి ప్లేస్ లో. ఇది మీకు ఏమైనా డిఫికల్టీ ఏమైనా ఉన్నా, నాకు ఈ ఫీలింగ్ ఉందండి నెగిటివ్ ఫీలింగ్ అని, దానికి కౌంటర్ ఎలా ఇవ్వాలో నేను చెప్తాను. కాబట్టి మీరు FTBA మనం ప్రాపర్ అలైన్మెంట్ గా ఉంచుకొని, ఇక్కడ ఏ చిన్న ఏరియాలో కూడా నెగిటివ్ థాట్ కానీ, ఫీలింగ్ కానీ లేకుండా మనం చూసుకున్నట్టయితే మనకు మంచి ఫైనాన్స్ FTBA ఉంటుంది డబ్బు విషయంలో. ఇది మనకు డబ్బు విషయంలో ఈ మాత్రం FTBA మనకు పాజిటివ్ ఫ్రీక్వెన్సీ ఉంటే ఇంకా అట్రాక్ట్ చేయడం మనకి ఈజీ అవుతుంది జీవితంలో. సో కాన్సెప్ట్ FTBAకి ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వరకు డౌట్స్ ఏమైనా ఉందా ఎవరికైనా నెగిటివ్ థాట్స్, ఫీలింగ్స్ ఉంటే చెప్పండి. అంటే మనం ఓపెన్ గా చెప్పండి, పర్లేదు. మనకు ఇక్కడ మన కమ్యూనిటీలో మనం ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు. నాకున్నటువంటి నెగిటివ్ ఫీలింగ్స్, బిలీఫ్స్ కూడా నేను మీకు చెప్పాను. నేను ఫైనాన్స్ అంటే మేనేజ్ చేయడమే నాకు స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది కాబట్టి అందరికీ ఉండేటివే. మీరు దాన్ని ఓవర్కమ్ చేసుకోగలిగినా ఇబ్బంది ఏం లేదు. మీకు అర్థం చేసుకొని, ఓహో ఈ నెగిటివ్ ఫీలింగ్ నాకు ఉందా, సో దీన్ని నేను పాజిటివ్ ఫీలింగ్తో రీప్లేస్ చేసుకోగలను అనుకుంటే వెల్ అండ్ గుడ్. ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్ ఉన్నా, మీకు సరిగా అర్థం కాకపోయినా, మీకు ఏమైనా డిఫికల్టీ ఉన్నా ఒకసారి చెప్పండి అన్మ్యూట్ చేసి. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. మీకు ఏదైనా బిలీఫ్ ఉంటే మాత్రం, నెగిటివ్ బిలీఫ్, వెంటనే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇది నిజమేనా, నేను నమ్ముతున్నాను కరెక్టే, కానీ నిజాన్ని నమ్ముతున్నాను, నేను నమ్ముతున్నాను కాబట్టి ఇది నిజం అనుకుంటున్నాను. ఇది ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. మీకు ఆన్సర్ ఏమి రాదు, అక్కడ ఆన్సర్ ఏమీ రాదు. కాబట్టి నేను నమ్ముతున్నాను కాబట్టి ఇది నిజం అంటున్నాను, ఎన్ని రోజులు నిజం కాకపోవచ్చు అని దాన్ని లైట్ తీసుకుంటాం మనం.
తర్వాత ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమైనా ఉంటే అడగచ్చు. తర్వాత మన యాక్షన్స్ లోనే ఇది యాక్షన్స్ లో పార్టే కానీ మనకు కొంత సెపరేట్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది మనకు హ్యాపీ మనీ, జాయ్ఫుల్ మనీ రెండు ఉంటాయి. మనం రెండు క్రియేట్ చేయాలి, హ్యాపీ మనీ, జాయ్ఫుల్ మనీ. మనీతో ఎప్పుడు ఎమోషన్ అసోసియేట్ అయి ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. మనీతో అసోసియేట్ అవుతుంది ఎమోషన్. దానికి ఎమోషన్ ఉండడం ఒకటి, మన ఎమోషన్ దానికి ఇవ్వడం ఒకటి, రెండు ఉంటాయి. సహజంగా మనీకి వైబ్రేషన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది అని చెప్పాం. మనం కూడా మన ఎమోషన్ దానికి ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని కలిశాను, మిమ్మల్ని కలిస్తే మీకు ఇచ్చాను, ఏంటండి కాయిన్స్ అన్నారు. ఏం లేదండి, వాయిస్ డిస్కనెక్ట్ అయిపోయింది, ఒక్క నిమిషం, బస్సు ఛార్జింగ్ అయిపోయింది. వినిపిస్తుందండి? ఓకే, రైట్. ఏదో చెప్తున్నాను. ఎమోషన్ ఉంటుంది, మనీకి ఎమోషన్ ఉంటుంది. మీకు కాయిన్స్, 20 రూపాయల కాయిన్స్ మీకు ఇచ్చాను అనుకోండి. ఏంటండి కాయిన్స్ అని అడిగారు. ఏం లేదండి, నేను అమ్మవారికి పూజ చేయించాను, అక్కడ గుళ్ళో ఇచ్చినటువంటి కాయిన్స్ అని మీకు ఇచ్చాను. మీకు వెంటనే మీకు వచ్చే ఎమోషన్ ఎలా ఉంటుంది? మీరు దాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని హ్యాపీగా ఉంచుకుంటారు. అదే కాయిన్స్ ఇచ్చాను, ఈ కాయిన్స్ ఎక్కడ వండి అని అడిగారు. అడిగితే ఏం లేదండి, ఇంతకు ముందు నేను వస్తూ ఉంటే ఎవరో చనిపోయి తీసుకెళ్తున్నారు, ఆ శవం మీద చల్లారు, డబ్బులు కింద పడిపోయింది, డబ్బులే కదా, మనం దానికి విలువిస్తాం కదా అని నేను వెనకాల వెళ్ళి కలెక్ట్ చేసుకొని జోలు వేసుకొచ్చాను, అది మీకు ఇచ్చాను అంటే మీరు దాన్ని ఎలా చూస్తారు చెప్పండి? మీ వెంటనే మీ ఎమోషన్ ఏమైపోద్ది? మీరు దాన్ని తీసుకుంటారు? అసలు కనీసం తీసుకుంటారా? శవం మీద చల్లిన డబ్బులు ఎంతన్నా కానివ్వండి, డబ్బులే, కాకపోతే శవం మీద చల్లారుగా. అంటే దాని అర్థం ఏంటి? మనీకి ఎమోషన్స్ ఉంటాయి, లేకపోయినా మనం ఒక ఎమోషన్ మనీకి ఇస్తాం. ఇప్పుడు మనం ఎమోషన్ మనీకి ఇవ్వాలి, ఎందుకంటే మనకు రెండు రకాలుగా ఉంటాయి డబ్బులు, వచ్చే డబ్బులు, పోయే డబ్బులు, రావడం, పోవడం. ఈ వచ్చే డబ్బులు ఎప్పుడు కూడా మనకి హ్యాపీ మనీ. బాగా గుర్తుపెట్టుకోండి, మై మనీ ఈజ్ హ్యాపీ మనీ, మై మనీ ఈజ్ హ్యాపీ మనీ, హ్యాపీ మనీ విల్ కమ్ టు మీ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంతకుముందు ఎప్పుడో ఫస్ట్ డే ఎప్పుడో క్లాస్లో చెప్పాను, ఈ సిరీస్లో కాదు, ఇంకెప్పుడో క్లాస్లో. ఆ క్లాస్ విన్న వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. మై మనీ ఈజ్ హ్యాపీ మనీ. ఎప్పుడైతే మనం అమౌంట్ని రిసీవ్ చేసుకుంటున్నామో ఇట్స్ ఏ హ్యాపీ మనీ ఫర్ యూ. బాగా గుర్తుపెట్టుకోండి, ఏ చిన్న డబ్బులు రిసీవ్ చేసుకున్నా హ్యాపీ మనీ. రిసీవ్ యువర్ మనీ విత్ గ్రేస్. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇది కావాలంటే రాసుకోండి, రిసీవ్ మనీ విత్ గ్రేస్. గ్రేస్ఫుల్గా రిసీవ్ చేసుకోవాలి, హ్యాపీగా, ఆనందంగా రిసీవ్ చేసుకోవాలి. అది ఎంత చిన్న డబ్బు అయినా కానివ్వండి, రిసీవ్ చేసుకోవడంలో మనకు ఉండాల్సినటువంటి ఒక యాటిట్యూడ్ ఏంటంటే గ్రేస్ఫుల్ రిసెప్షన్ ఆఫ్ మనీ. మన రిసీవింగ్ దగ్గర మనకు ఆ యాటిట్యూడ్ ఉండాలి. గ్రేస్ఫుల్లీ రిసీవ్ యువర్ మనీ, చాలా గ్రేస్ఫుల్గా ఉండాలి. సరే, పేమెంట్స్లో ఎలా ఉండాలి అంటే, పేమెంట్లో జాయ్ఫుల్గా ఉండాలి. జాయ్ఫుల్ పేమెంట్ అంటే మన ఫీలింగ్ ఏంటంటే, మనం పేమెంట్ చేసినప్పుడు 100 రెట్లు పెరిగి మళ్ళీ మనల్ని చేరుతుంది. మై పేమెంట్స్, నేను పే చేసే ప్రతి రూపాయి కూడా ఇట్ విల్ గెట్ మల్టిప్లైడ్ 100 టైమ్స్ అండ్ రీచ్ బ్యాక్ టు మీ, నాకు వెనక్కి వస్తుంది. కాబట్టి ఆ జాయ్ఫుల్ మైండ్ తోటి మనం పేమెంట్ చేసాం అనుకోండి, 100% నిజంగానే వెనక్కి వస్తుంది. మీరు ఆ అద్భుతం చూడాలంటే ముందు మీ పేమెంట్స్ని మీరు ఇష్టపడాలి, మీ బిల్స్ని మీరు ఇష్టపడాలి. మీరు హ్యాపీగా బిల్స్ పే చేయండి. ఈ పేమెంట్ ఆఫ్ బిల్స్ మళ్ళీ రకరకాలు. ఇప్పుడు కంపల్సరీ పేమెంట్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాం, అక్కడైతే టెస్ట్ అన్నీ రాస్తాడు, మెడికల్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి, మొత్తం 2000 రూపాయలు అయింది, కట్టమంటాడు. ఇందులో మనకు హ్యాపీనెస్ ఉండదు, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అది 2000 రూపాయలు అయిందా, సరే ఏమీ లేదన్నాడు, టెస్ట్ అన్ని చేసి అదొక సంతోషం. కానీ ఈ 2000 రూపాయలు కట్టడం చాలా పెయిన్ఫుల్. కానీ ఇక్కడ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు పెయిన్ఫుల్ ఫీల్ అయినంత మాత్రాన ఆ బిల్ ఏమైనా తగ్గిస్తాడా చెప్పండి? తగ్గించడుగా. దానికి ఎందుకు మరి పెయిన్ఫుల్ ఫీల్ అవ్వడం? ఇన్ఎవిటబులే కదా, తప్పదు కదా, మీరు కట్టాల్సిందే కదా.
నువ్వు సంతోషంగా కట్టడం అనేది నీ ఇష్టం. నేను సంతోషం కట్టమనే మాట చెప్పను. కానీ బాధపడకుండా కట్టంట. కనీసం పెయిన్ ఫీల్ అవ్వద్దు. సరే నా పేమెంట్ చేయాల్సింది కాబట్టి నేను చేస్తున్నాను. అంటే దాన్ని ఏడుస్తూ మనం ఇవ్వద్దు. అది కూడా మనం సంతోషంగా ఇద్దాం. ఇవ్వాల్సింది కాబట్టి ఇద్దాం అన్న భావనతో అటువంటి కంపల్సరీ పేమెంట్ చేద్దాం. రెండోది మనకు చాలా ఇష్టమైనటువంటి పేమెంట్సే. రెస్టారెంట్‌కెళ్తాం, పార్క్‌కెళ్తాం, ఒక ఒక ట్రిప్‌కెళ్తాం ఫ్యామిలీతో. కాబట్టి అక్కడ కూడా మనం పేమెంట్ చేస్తాం. అక్కడ మనం దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. సో, మనం పేమెంట్ చేయడంలో ఆబ్లిగేషన్ లేదు. పెద్ద పెయిన్ ఉండదు. అక్కడ చాలా వైబ్రెంట్ గివింగ్ అంటాం దీన్ని. వైబ్రెంట్ గివింగ్. చాలా వైబ్రేషన్‌తో మనం ఆ పేమెంట్ చేయాలి. అప్పుడు, అప్పుడు గుర్తుపెట్టుకోండి మై మనీ ఈస్ జాయ్‌ఫుల్ మనీ అని వాళ్ళకివ్వండి. మై మనీ ఈస్ జాయ్‌ఫుల్ మనీ. జాయ్‌ఫుల్ మనీ అంటే ఏంటి? దాని మీనింగ్ మనకు అర్థం కావాల్సింది. సో, ఐ రిలీజ్ ఇట్ విత్ జాయ్. ఐ రిలీజ్ ఇట్ విత్ జాయ్. నేను చాలా సంతోషంగా దాన్ని విడిచిపెడుతున్నాను. కానీ ఇది 100 రెట్లు పెరిగి మళ్ళీ నా దగ్గరకొస్తుంది. మళ్ళీ నా దగ్గరకొస్తుంది. అనేది ఒక జాయ్‌ఫుల్ మనీ కాన్సెప్ట్. కాబట్టి మనందరూ గూడా మనం పేమెంట్ చేసేటప్పుడు మన మనీ ఈస్ ఎ జాయ్‌ఫుల్ మనీ. మై మనీ ఈస్ జాయ్‌ఫుల్ మనీ అని పేమెంట్ చేయాలి. ఇక నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ ఉంది. మనము ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం. అంటే మనకి డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంటే డబ్బులు. దేని మీదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం. మళ్ళీ మనకది 100 రెట్లయి తిరిగి వెనక్కొస్తది. ఇప్పుడు మీరు కోర్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌కి అటెండ్ అవుతున్నారు. దిస్ ఇస్ లైక్ ఇన్వెస్ట్‌మెంట్. అంటే మన ప్రోగ్రామ్‌కి అయినా మీరు తృప్తిగా తీస్తారు కదా! దిస్ ఇస్ లైక్ ఇన్వెస్ట్‌మెంట్. దీనివల్ల కూడా ఈ యొక్క ప్రోగ్రామ్‌లో మీరు ఖర్చు పెట్టేది ఎంతో కొంత ఉండొచ్చు. కానీ దానివల్ల మీకు 100 రెట్లు, 1000 రెట్లు మల్టిప్లై అయ్యి మళ్ళీ మీకు వెనక్కి రావచ్చు. ఈ కాన్సెప్ట్ ఉపయోగించుకొని మీకెంతో మేలు జరగొచ్చు. సో, దిస్ ఈస్ కాల్డ్ అంటే మనం ఎడ్యుకేషన్ మీద విషయాన్ని నేర్చుకునే మీద, ఒక స్కిల్ మీద పెట్టేటప్పుడు ఇంకా వైబ్రేషన్‌తో మనం ఇస్తే ఆ స్కిల్ మనకు బాగా వంట పడుతుంది. అది మనకు 100 టైమ్స్, 1000 టైమ్స్ పెరిగి మళ్ళీ మనకు రిటర్న్ వస్తుంది. ఇది జాయ్‌ఫుల్ పేమెంట్. జాయ్‌ఫుల్ మనీ. మనకి ఎవరైనా ఏమైనా డబ్బులిచ్చినప్పుడు అది మనకి హ్యాపీ మనీ. హ్యాపీ మనీ అంటే ఐ యామ్ రిసీవింగ్ ఇట్ విత్ గ్రేస్. అంటే నేను చెప్పాలి 2 పేమెంట్‌లు గూడా మనకు చేశారు. అంటే నేను చెప్పకపోతే మళ్ళీ సో, ఐ యామ్ రిసీవింగ్ ఇట్ విత్ గ్రేస్. ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవ్వకముందే మాధవి అనుకుంటాను ఆవిడ ఈ ఉండే ఉంటారు. ఆవిడ రూ. 800 నాకు పే చేసి నేను గ్రూప్‌లో కూడా షేర్ చేస్తానండి. వాళ్ళు పేమెంట్ చేసినప్పుడు నేను గ్రూప్‌లో షేర్ చేస్తాను. అందరికీ కూడా తెలియాలి కదా! సో, దే ఆర్ పేయింగ్ అని. నేను చెప్పాను ఇంకా క్లాసే కూడా స్టార్ట్ చేయలేదు ఎందుకమ్మా ఇప్పుడే అంటే నేను సో, ఏదో సార్ గురుదక్షిణగా నేను ఇచ్చాను. తృప్తిగా ఇచ్చాను. వెరీ హ్యాపీలీ ఐ యామ్ రిసీవింగ్ యువర్ మనీ గ్రేస్‌ఫుల్లీ అని చెప్పాను. సో, ఇది చిన్న అమౌంటే సార్ ఎందుకంతని. ఇది చిన్న అమౌంట్ అయినా ఎంత అయినా ఇట్ షుడ్ బి అవర్ రెస్పాన్స్. మనం రిసీవింగ్ ఎప్పుడైనా చేసుకుంటున్నప్పుడు ఆ రిసీవింగ్ గ్రేస్ ఉండాలి. అది మన కాన్సెప్ట్ అది. ఏ చిన్న అమౌంట్ ఇచ్చినా మన ఎంప్లాయర్ చిన్న ఇంక్రిమెంట్ ఇచ్చినా చాలా సంతోషంతో తీసుకోండి. ఎవరు ఏ చిన్న గిఫ్ట్ ఇచ్చినా చాలా సంతోషంతో మనం తీసుకున్నాం. సో, గ్రేస్‌ఫుల్‌గా మనకి హ్యాపీ మనీ. నీ వరకు వచ్చిందంటే నిన్ను ఎత్తుక్కుంటా వచ్చిందది ఆ డబ్బు. కాబట్టి దాన్ని ఎంత మనం హ్యాపీగా, కృతజ్ఞతగా ఉండాలో అంత కృతజ్ఞతగా ఉండాలి. తర్వాత నిన్న ఆహ్, శరత్‌త పేరు తెలీదు. నేను మర్చిపోయాను. రూ. 500 మళ్ళీ మన ప్రోగ్రామ్‌కి పెట్టారు. నేను ఆ గ్రూప్‌లో కూడా పెడతాలేండి. ఆవిడ రూ. 800 పే చేశారు. సో, ఐ గ్రేస్‌ఫుల్లీ రిసీవ్ ఆల్ థీస్ పేమెంట్స్. సో, మనం రిసీవింగ్‌లో గ్రేస్‌ఫుల్‌గా ఉండాలి. మనం పేమెంట్స్‌లో జాయ్‌ఫుల్‌గా ఉండాలి. సో, మై మనీ ఈస్ జాయ్‌ఫుల్ మనీ అంటే దాని అర్థం ఏంటంటే మనం జాయ్‌గా రిలీజ్ చేస్తున్నాం. డబ్బులు నా నుంచి హాయిగా ఎళ్తుంది. హ్యాపీగా ఎళ్తుంది. 100 రెట్లు పెరిగి మళ్ళీ నాకు చేరుతుందన్న భావన జాయ్‌ఫుల్‌లో. హ్యాపీ మనీలో సో, నన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది డబ్బులు. సో, ఐ యామ్ రిసీవింగ్ విత్ గ్రేస్. నేను చాలా హాయిగా, సంతోషంతో దీన్ని తీసుకుంటున్నాను. రిసీవ్ చేసుకుంటున్నాను. చాలా తృప్తిగా ఉంది నాకు. అనే భావన హ్యాపీ మనీ. కాబట్టి సో, ప్లీజ్ మీకు నోట్ చేసుకోండి. హ్యాపీ మనీ, గ్రేస్‌ఫుల్ మనీ. సో, రిసీవింగ్ అప్పుడు మై మనీ ఈస్ హ్యాపీ మనీ. పేమెంట్ చేసేటప్పుడు మై మనీ ఈస్ గ్రేస్‌ఫుల్ మనీ. ఈ 2 మన జీవితంలోకి అలవాటు చేసుకోవాలి. సరే 5:40 అయిపోయింది. మనం ధ్యానంలోకెళ్ళొచ్చా? రామనామం చెప్పేసి సైలెంట్‌గా ఉంటే మీరు కంటిన్యూ చేసుకోగలరా అది? గైడెడ్ మెడిటేషను. ఓకే. రామనామం చెప్పేసి మీ దృష్టిని ఇక్కడ కేంద్రీకరించండి. అంతటితో మనం ఆగుదాం. అక్కడ ఆగండి. రామనామం చెప్పేసి మీ దృష్టిని ఇక్కడ పెట్టేయండి. మీకు వీలైతే ఆ గైడెడ్ మెడిటేషన్ మీరు కంటిన్యూ చేసుకోండి. లేకుంటే అప్పుడప్పుడు మళ్ళీ నేను చేస్తూ ఉంటాను.
నిటారుగా నుంచోండి. దీర్ఘ శ్వాసలు తీసుకుందాం. చాలామంది నిద్ర వచ్చేస్తుంది అర్లీ మార్నింగ్ కదా, కళ్ళు మూసుకుంటే మీరు బెడ్ మీదే పడుకొని కూర్చొని ఈ క్లాస్ వింటుంటే మాత్రం 100% నిద్ర వస్తుంది. మీరు బెడ్ నుంచి బయటకు వచ్చి కుర్చీలో కూర్చుంటే మీకు నిద్ర రాదు. బెడ్ మీద తినే వాళ్ళు చాలామంది ఉన్నట్టున్నారు ఇక్కడ, వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది. దీర్ఘ శ్వాస తీసుకుందాం. ఇప్పుడు రామనామం కంటిన్యూ చేద్దాం. మీకు ఎంత శ్వాస ఉంటే అంతవరకు రామనామం చెప్పండి, దానికి ఇబ్బంది లేదు. రామ 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 మీ దృష్టిని భూమధ్య స్థానంలో ఉంచండి. అక్కడ జరిగే మార్పులను గమనించండి. అక్కడ జరిగే కదలికలను స్పష్టంగా మీరు గమనించండి. అది పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ ప్రాసెస్. అది ఆజ్ఞా చక్రం అని కూడా అంటాం, మూడో నేత్రం అని కూడా అంటాం. అక్కడ కదలికలు ఉంటాయి. కదలికలు ఉన్నాయంటే పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ స్టార్ట్ అయింది అని అర్థం. దీని ఫలితాలు మనం చూడడానికి 21 days కంటిన్యూస్గా మనం కనీసం 7 నిమిషాలు తక్కువ లేకుండా రామనామం చెప్పి గురువు మధ్యలో దృష్టి పెడుతూ ఉంటే 21 daysలో మనకు అది యాక్టివేట్ అవ్వడం, ఫలితాలు మనం గమనించగలం. క్రియేటివ్ ఎనర్జీ పెరగడం, సంకల్ప శక్తి పెరగడం, ఇవి జరుగుతుంది మన జీవితంలో.
స్వస్వరూప ధ్యానం అలా కొనసాగిద్దాం. ముందుగా తల్లిదండ్రులు వాళ్ళని జడ్జ్ చేసినందుకు, బాధించినందుకు, హర్ట్ చేసినందుకు క్షమాపణ అడుగుతున్నాం. మై డియర్ ఫాదర్ అండ్ మదర్, అమ్మా నాన్న, ఐఎమ్ సారీ ఫర్ జడ్జింగ్ యూ, ఫర్ హర్టింగ్ యూ. మన భాగస్వామి భార్య లేక భర్త, ఐఎమ్ సారీ ఫర్ హర్టింగ్ యూ. చాలా సందర్భాల గొడవపడి ఉంది. సారీ. పిల్లల విషయంలో చాలా కోపడి ఉంటాం, వాళ్ళ మనసు గాయపరిచి ఉంటాం. సారీ మై డియర్ చిల్డ్రన్, సారీ. తోబుట్టువులు, అక్కలు, చెల్లెలు, అన్న, తమ్ముడు, అందరి విషయంలో కూడా ఏదో తప్పు చేసి ఉండొచ్చు. ఐఎమ్ సారీ బ్రదర్, సారీ సిస్టర్. మన దగ్గర బంధువులు, వాళ్ళ విషయంలో కూడా మనం బాధ కూడా ఇలా ప్రవర్తించి ఉండొచ్చు. సారీ అలా. మన బాస్ని కామెంట్ చేసి ఉంటాం, క్రిటిసైజ్ చేసి ఉంటాం, విమర్శించి ఉంటాం, గొడవపడి ఉంటాం. ఐఎమ్ సారీ బాస్, సారీ, నేను అర్థం చేసుకోలేకపోయాను. మన కొలీగ్స్, మనతో పాటు పనిచేసేవాళ్ళు, వాళ్ళని చాలా సమయాల్లో బాధించి ఇబ్బంది గురిచేసి ఉంటాం. ఐఎమ్ సారీ అలా. కింద స్థాయి స్టాఫ్, వాళ్ళని కూడా మనం బాధించి ఉండొచ్చు. ఐఎమ్ సారీ అలా. మన నైబర్స్, ఇరుగు పొరుగు, వాళ్ళ విషయంలో కూడా మనం హర్ట్ చేసి ఉండొచ్చు, కామెంట్ చేసి ఉండొచ్చు. ఐఎమ్ సారీ నైబర్స్. తల్లిదండ్రులు ఈ జీవితాన్ని ఇచ్చారు, శరీరాన్ని ఇచ్చారు, ప్రేమను ఇచ్చారు, లాస్టులు ఇచ్చారు, ఎందుకంటే ఏమి ఇవ్వాలి. థ్యాంక్ యూ పేరెంట్స్, అమ్మా నాన్న, థ్యాంక్ యూ. భార్య లేక భర్త, మన భాగస్వామి ఎంతో సేవ చేస్తున్నారు, నిస్వార్థంగా ఎంతో కేర్ తీసుకుంటున్నారు మన విషయంలో. థ్యాంక్ యూ డియర్ పార్ట్నర్. పిల్లలు మన మీద చూపే ఆప్యాయత, ప్రేమ, మనకు చేసే సహాయం, సహకారం. థ్యాంక్ యూ చిల్డ్రన్, థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యూ. థ్యాంక్ యూ. తోబుట్టువులు, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, వీళ్ళు కూడా మనకు ఎంత హెల్ప్ చేసి ఉంటారు, ఎన్ని గిఫ్ట్లు ఇచ్చి ఉంటారు, ఎంత ప్రేమతో ఆప్యాయంగా మనల్ని పలకరిస్తారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్. మన బంధువులు ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో సహాయపడే ఉంటారు, మనకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఏం కావాలన్నా మనం వాళ్ళ మీద ఆధారపడవచ్చు. నాకు ఇంత బంధువులు ఉన్నారు అని ఆనందం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. My boss, thank you boss for your support, for your guidance. Thank you. మన పియర్స్, మనతో పాటు పనిచేసే వాళ్ళు చాలా సహకారం ఇస్తారు, సపోర్ట్ చేస్తారు, మంచి టైం స్పెండ్ చేస్తాం వాళ్ళతో. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. కింద స్థాయి వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు, సర్వీస్ చేస్తారు, సేవ చేస్తారు. థ్యాంక్ యూ ఆల్. నైబర్స్
చాలా ఆప్యాయతతో పలకరిస్తారు. మన వెల్ విషర్స్ అందరూ. థ్యాంక్ యూ ఆల్ నైబర్స్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. మీ దృష్టి గురు మధ్యలో ఉంచండి. అక్కడ ఉన్నటువంటి ప్రకాశం వెలుతురు, అదే మన స్వరూపం. ప్రేమతో కూడిన ఆనందమయమైనటువంటి స్వరూపం ఉంది. అదే మన చుట్టూ వ్యాపించింది. ఆ స్వరూపమే నేను ఉన్నటువంటి గది నిండా వ్యాపించింది. ఆ ఇంటి నిండా నేను ఉన్నటువంటి భవనం నిండుకు ఆ కాంతే వ్యాపించింది. అలాగే నేను ఉన్నటువంటి గ్రామం, పట్టణం, జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచం, ఈ విశ్వం, ఈ గ్రహాలు అన్ని కలిపి ఆ విశ్వానికి నేను ప్రేమ వ్యాపింపజేస్తాను. అంత గొప్ప సమృద్ధి కలిగినటువంటి ప్రేమ నాకు. ఐఎమ్ అబండెంట్ ఇన్ లవ్. ఐఎమ్ అబండెంట్. అనంతమైనటువంటి ప్రేమ నాకు ఉంది. విశ్వానికే పంచగలిగే ప్రేమ నాకు. చాలా ఆనందంగా, తృప్తిగా, సంతోషంగా ఉంది. ఈ స్థితిని కొనసాగించింది.